వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి ఆర్మీ వారి కోసం అండ్ ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్, అదేవిధంగా ఈ దేశం కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మద్దతుగా ఈ రోజున తిరంగ ర్యాలీ ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు చూసాం, ఈ తిరంగ ర్యాలీలో కూటమి ప్రభుత్వ నాయకులే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. మాతో పాటు చూస్తే ఏదైతే ఆనాడు ఈ దేశం కోసం ఏదైతే పోరాటం చేసినటువంటి, గతంలో పనిచేసినటువంటి నేవీలో పనిచేసిన ఉద్యోగులు కూడా వచ్చారండి మా దగ్గరికి. వారిని సన్మానించుకున్నాం, గౌరవించుకున్నాం. ఈ రోజున వారు కూడా రిటైర్ అయిపోయారు తప్ప, రిటైర్ అవ్వకపోతే మేము ఈ దేశం కోసం పోరాటం ఇంకా చేస్తామన్నట్టుగా చెప్తున్నారండి. ఈరోజు కూడా అంతా ఈరోజు దేశం కోసం త్యాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఈ దేశంలో ప్రధానమంత్రి గారు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ పాకిస్తాన్ మీద పోరాటం చేయడానికి చూడట్లేదు. ఈ పాకిస్తాన్లో టెర్రరిజాన్ని అణిసివేయాలని పోరాటం చేస్తుంది తప్ప, దేశంలో ఏదైతే పాకిస్తాన్లో ప్రజల్ని అంతం చేయాలని కాదు, టెర్రరిజాన్ని అంతం చేయాలనే ఆలోచనతో ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, దేశం పనిచేస్తుంది. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గతం నుంచి కూడా హెచ్చరించడం జరుగుతుంది మన దేశం. అయినప్పుడు కూడా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు మొన్న జరిగిన సంఘటన చూసాం, అమాయకుల్ని ఈరోజు బలి చేసుకున్నారు. ఈ రోజున అలాంటి భవిష్యత్తులో జరగకుండా ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ దేశ పోరాటం ఏ విధంగా చేసి చూపించిన తర్వాత వాళ్ళే రాయబారానికి వచ్చారు. ఈ రోజున నేనేమంటానంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళకి మేము తెలుగులో మాట్లాడుతున్నాం, మీరు హిందీలో చూపించవచ్చు, కానీ మీరు మీ టెర్రరిజాన్ని ఇప్పటికైనా ఆపుకోండి. ఆపుకపోతే ఆ టెర్రరిస్టుల వల్ల మీ దేశమే నాశనం అయిపోతుంది, హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పౌరుడికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ టౌన్లో టౌన్ ఎమ్మెల్యే కొండబాబు గారు, అలాగే మొత్తం కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, పార్టీ పదవిలో ఉన్న అందరం కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు తిరంగా యాత్ర చేయటం జరిగింది. ఇందులో పార్టీ నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా ఇందులో ఒక ప్యాట్రియాటిజంతో, దేశభక్తితో పాల్గొనడం జరిగింది. పహల్గామ్లో 26 మంది టూరిస్టుల్ని టెర్రరిస్టులు వచ్చి చంపటం, దాని ప్రకారం మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం వార్ చేయటం జరిగింది. ఆ వార్లో పాకిస్తాన్ ఎన్ని కాల్పులు జరిపినా, ఎన్ని డ్రోన్స్, ఎంత టెక్నాలజీ వాడినా సరే ముందంచనాతో డిఫెన్స్ని ఎంత అలాగ పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టారో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వార్లో కనిపించింది. ఏ ఒక్క అటాక్ని కూడా వాళ్ళు చేయనివ్వకుండా మన ఆర్మీ అనేది, మన డిఫెన్స్ అనేది, ఎయిర్ ఫోర్స్ అనేది అన్నీ కూడా చాలా టెక్నికల్గా అండ్ లౌక్యంతో అండ్ నాలెడ్జ్ ప్రకారం, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ఒక్కటి కూడా పేలనివ్వకుండా చేయడం జరిగింది. దీంతో పాటు మనం చేసిన ప్రతి అటాక్ కూడా అనుకున్న డెస్టినేషన్స్లో 100కి పైగా తీవ్రవాదుల్ని చంపటం కానివ్వండి, వాళ్ళ ఎయిర్ స్పేస్ని ధ్వంసం చేయటం కానివ్వండి, అలాగే వాటర్ ట్రీటీ, ఇండస్ వ్యాలీ ట్రీటీని, వాటర్ ట్రీటీని కూడా ఆఫ్ చేయటం, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసిన కంట్రీస్లో ట్రేడ్స్ని అన్నిటిని కూడా ఆపేయటం, నిలిపివేయటం, అలాగే రీసెంట్గా తీసుకున్న ఒక డెసిషన్, మన ఇండియన్ సివిల్ ఏవియేషన్లో టర్కీకి చెందిన ఒక కంపెనీ ఆపరేషన్స్ అన్నీ చేస్తుంటే సపోర్ట్ చేసిన అన్నిటిని కూడా నిలిపేసి ఒకటే అన్నారు, ఇక మీదట జరిగే అటాక్ ఏదైనా అది వార్ కిందే భావిస్తామని చెప్పి వాళ్ళు కూడా అడుక్కున్నట్టు బుద్ధి వచ్చింది కాబట్టి అడుక్కుని ఇండియా పవర్ ఏంటని తెలుసుకుని ఈరోజు క్షమాపణతో ఒక చర్చలకు పిలిచి ఓడిపోయినట్టు ఒప్పుకున్నారు. సో దీన్ని మనమందరం కూడా ఈ ఒక్క ర్యాలీ అనేది ఆ యుద్ధంలో మరణించిన జవాన్లకు కానివ్వండి, అలాగే అక్కడ చనిపోయిన టూరిస్టుల కోసం కానివ్వండి, చాలా ధైర్యంతో పోరాడి మన దేశాన్ని గెలిపించి ఒక ఎప్పుడు ఇండియా ఈజ్ గ్రేట్ అనేలాగా నిలిపిన టోటల్ డిఫెన్స్ అందరికీ కూడా మర్యాద తెలుపుకునే విధంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీ జరపడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు కాకినాడలో కూటమి నాయకులందరితోనే కలిపి
భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వారు నవీన్ గారు, లోకల్ ఎంపీ గారు అయినటువంటి మా పెద్ద ఎంపీ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంతం సందీప్ గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరికీ తుమ్మల బాబు గారు జనసేన జిల్లా అధ్యక్షులు మరియు డీసీపీ చైర్మన్ గారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి కారకులైనటువంటి భారత జవాన్లకి సంఘీభావంగా వారి వెనక మేము ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఇలాంటి ర్యాలీ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అంటే మీనింగ్ ఏంటంటే సింధూరంలో ఉన్నటువంటి ఒక్కొక్క పలుకుకి కూడా ఒక నెంబర్ ఉంటుంది. అంటే ఒక బొట్టు పెట్టుకుంటే దాదాపు ఒక 30,000 అణువులు ఉంటాయి. ఆపరేషన్ సింధూర్లో అడ్డొచ్చేటువంటి ఎంతమందినైనా సరే తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. దానికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి నరేంద్ర మోడీ గారు మనకి ప్రధానిగా ఉన్నారు. వారి వెంట మేము అంతా ఉంటామని చెప్పేసి కూటమి నాయకులు అందరం కూడా ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మాజీ సైనికులు మరియు మా పార్టీ బీజేపీ పార్టీ వారు, తెలుగుదేశం వారు, జనసేన వారు, అదేవిధంగా లోకల్ పబ్లిక్ కూడా చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.